ఫస్ట్ వన్ ఎక్స్ పవర్ 19 మైనస్ ఎక్స్ పవర్ 7. ఎక్స్ పవర్ 19 అంటే మనం నిన్న డిస్కస్ చేసాం, ఎక్స్ పవర్ 4 ఇంటూ 4 ప్లస్ 3. దీని యూనిట్ డిజిట్ దేంతో సమానము? ఎక్స్ క్యూబ్ తోటి సమానము. ఎక్స్ పవర్ 7 ఎక్స్ పవర్ 4 ఇంటూ 1 ప్లస్ 3. దీని యూనిట్ డిజిట్ దేంతో సమానము? ఎక్స్ క్యూబ్ తో సమానము. అంటే దీని యూనిట్ డిజిట్ సేమ్ అయింది. యూనిట్ డిజిట్ సేమ్ అవుతే రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఎంత కావాలి? రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ 0 కావాలి. ఇది ఎక్స్ క్యూబ్ ఉంటే ఇది కూడా ఎక్స్ క్యూబ్, ఇది 1 ఉంటే ఇది కూడా 1, 1 మైనస్ 1 0. ఇది 2 ఉంటే ఇది కూడా 2, 2 మైనస్ 2 0. రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ అనేది 0 కావాలి. కాబట్టి ఆన్సర్ 0. ఇక్కడ చూడండి సార్, డైరెక్ట్ మీకు చూడంగానే మీకు ఆన్సర్ 0 అని తెలిసిపోతుంది. 17625. పవర్ లో ఉన్న డిఫరెన్స్ ఎంత? 19 7 12. 12 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా యూనిట్ డిజిట్లు సమానము. ఆల్రెడీ నిన్న ఈ మోడల్ మనం క్లాస్ లో నేర్చుకున్నాము. ఆన్సర్ 0. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఫాలోయింగ్. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ వన్ ది 3 క్యూబ్ 27 7. సెకండ్ వన్ ది 7. ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు కదా సార్, దయచేసి రిప్లై చేయండి. 7 పవర్ 53. 4 ఇంటూ 13 ప్లస్ 1. నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం కాబట్టి రైట్. ఇది 3 3s are 9. ఈ 3 మనము ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇది వాట్ ఈస్ ద మీ ఆన్సర్లు కూడా వెరిఫై చేసుకోండి సార్. 217 పవర్ 413, 819 పవర్ 547, 414 పవర్. సో ఇక్కడ మీరు చూస్తే 4 పవర్ ఈవెన్ నంబర్ 6. ఇది మొత్తం 4K చేయాల్సిన అవసరం లేదు. 4 పవర్ ఈవెన్ నంబర్ 6, 4 పవర్ ఆడ్ నంబర్ 4. 4 పవర్ ఎనీ ఆడ్ నంబర్ ఉంటే యూనిట్ డిజిట్ 4. 4 పవర్ ఈవెన్ నంబర్ ఏదైనా ఉంటే యూనిట్ డిజిట్ 6. యూనిట్ డిజిట్ 6. దీనికి కూడా 9 పవర్ ఆడ్ నంబర్, 9 పవర్ ఆడ్ నంబర్ ఉంటే యూనిట్ డిజిట్ 9. 9 పవర్ ఈవెన్ నంబర్ ఉంటే యూనిట్ డిజిట్ 1. యూనిట్ డిజిట్ 1. ఈ కాన్సెప్ట్ 9 4 దగ్గర మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 9 పవర్ ఆడ్ నంబర్, ఇది కూడా 9, ఇది 9, ఇది 6. దాని తర్వాత ఇదేమో 13 అంటే 4 ఇంటూ 3 ప్లస్ 1. ఇదేమో 6. సో 6 6ల 36, 6 6 9ల 54, 4 4 ఏళ్ల 28. దీని ఆన్సర్ 8. దీని ఆన్సర్ 8. మీరు చేసుంటే గనక నోట్స్ లో చేసుంటే దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి ఆ ఆన్సర్ రైటా లేదా అని చెప్పి. 9 పవర్ ఆడ్ నంబర్ ఏమో 9, 4 పవర్ ఈవెన్ నంబర్ ఏమో 6, 2 పవర్ 12 అంటే 2 పవర్ 4 ఇంటూ 3, ఏ పవర్ 4K అంటే 6. 13 4 3s are 12 plus 1 7. 7 4 7 9ల 63, 3 3 ఇంటూ 6 18. ఇది కూడా ఈజీ. ఫైండ్ ద ఇది మంచి మోడల్ సార్. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 8 పవర్ p ప్లస్ 2 పవర్ p? 8 పవర్ p ప్లస్ 2 పవర్ p యొక్క యూనిట్ డిజిట్ కావాలి. 8 పవర్ p ప్లస్ 2 పవర్ p యొక్క యూనిట్ డిజిట్ కావాలి. యూనిట్ డిజిట్ ఆఫ్ 4 పవర్ p నట 6 కాదట. యూనిట్ డిజిట్ ఆఫ్ 4 పవర్ p 6 కాదట. ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్. 4 లో 2 ఆప్షన్లు ఉన్నాయి. 4 పవర్ ఈవెన్ నంబర్ ఏమో యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 4 పవర్ ఆడ్ నంబర్ ఏమో యూనిట్ డిజిట్ 4 వస్తుంది. 4కి 2 ఆప్షన్లు ఉన్నాయి. 4 పవర్ ఈవెన్ నంబర్, 4 పవర్ ఆడ్ నంబర్. 4 పవర్ నంబర్ 6 కాదట. 6 కాదు అని అంటున్నాడు. 6 కాదు అని అంటే ఆ వాల్యూ ఎంత అవుతుంది? 4 పవర్ p అనేది ఎంత అవుతుంది? p అనేది 4 పవర్ p 6 కాదు అని అంటే అది ఎంత కావాలి? 4 కావాలి. అంటే p అనేది ఎంత కావాలి? ఆడ్ నంబర్ కావాలి. p అనేది ఆడ్ నంబర్ కావాలి.
పి అనేది ఆడ్ నంబర్ కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? పి అనేది ఆడ్ నంబర్, పి ఈవెన్ నంబర్ కాదు. ఎందుకంటే 4 పవర్ ఈవెన్ నంబర్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6 కాదు అన్నాడు అంటే పి అనేది ఆడ్ నంబర్. సో పి అనేది ఏ ఫార్మాట్ లో ఉంటుంది? 4 తోటి మల్టిప్లై అవ్వచ్చు, 4తో మల్టిప్లై అయ్యి 1 ఉండొచ్చు, 4తో మల్టిప్లై అయ్యి 2 ఉండొచ్చు, 4తో మల్టిప్లై అయ్యి 3 ఉండొచ్చు. ఏదైనా నంబర్ 4 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 0 అయినా కావచ్చు, 1 అయినా కావచ్చు, 2 అయినా కావచ్చు, 3 అయినా కావచ్చు. పి అనేది ఆడ్ నంబర్, పి అనేది ఆడ్ నంబర్. 4 అంటే 2 ఇంటూ ఎనీ నంబర్. ఇది ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్. పి అనేది ఆడ్ నంబర్ అంటే పి ఏ ఫార్మాట్ లో ఉండొచ్చు? 4 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 1 ఉండొచ్చు, 4 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 3 ఉండొచ్చు. మంచి క్వశ్చన్ సార్ ఇది, యూనిట్ డిజిట్ లో మంచి లాజికల్ క్వశ్చన్. 4 పవర్ ఎనీ నంబర్ 6 కాదు అనంటే, 4 పవర్ ఎనీ నంబర్ 6 కాదు అని అంటే ఓన్లీ 4 అనే అర్థము. ఎందుకనంటే 4 పవర్ ఆడ్ నంబర్ 4, 4 పవర్ ఈవెన్ నంబర్ 6 అంటే పి అనేది ఆడ్ నంబర్. పి ఆడ్ నంబర్ అవుతే 4 తోటి డివైడ్ చేస్తే పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. రిమైండర్ 1 ఇస్తుంది, రిమైండర్ 2 ఇస్తుంది, రిమైండర్ 3 ఇస్తుంది. ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్. అంటే మనకు 2 కేసులు వస్తున్నాయి. ఒక కేసు ఏంటి? 8 పవర్ 4x plus 1 plus 2 power 4x plus 1. ఇంకో కేసు ఏంటి? 8 పవర్ 4x plus 3 plus 2 power 4x plus 3. 2 power 4x plus 3. లాజిక్ అర్థమైపోయింది కదా సార్? ఏ పవర్ 4x plus 1, ఏ అంటే దీని ఆన్సర్ 8. 2 పవర్ 4x plus 1, ఏ పవర్ 4 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 ఎంత? ఏ. 8 ప్లస్ 2 10, దీని యూనిట్ డిజిట్ 0. 8 పవర్ 4x plus 3, ఏ క్యూబ్ అంటే 2, 2 క్యూబ్ అంటే 10. 2 plus 8, దీని యూనిట్ డిజిట్ కూడా 0. సో 8 పవర్ పి ప్లస్ 2 పవర్ పి యూనిట్ డిజిట్ ఎంత? 0. చాలా మంచి ప్రాబ్లం సార్. ఈ ప్రాబ్లంకి ఏమైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. 4 పవర్ పి అనేది 6 కాదు అంటే 4 పవర్ పి 4 అవుతుంది. 4 పవర్ పి 4 అవ్వాలంటే పి ఆడ్ నంబర్ ఉండాలి. ఆడ్ నంబర్ ఉండాలి అని అంటే రైట్, మీరు ఇక్కడ ఏవైనా ఆడ్ నంబర్లు వేసుకోండి, పి ఆడ్ నంబర్, మీకు ఆటోమేటిక్ గా ఆన్సర్ తెలిసిపోతుంది. 8 పవర్ 1 ప్లస్ 2 పవర్ 1, 8 ప్లస్ 2 ఎంత? 10, యూనిట్ డిజిట్ 0. 8 పవర్ 3 2 పవర్ 3, 8 పవర్ 3 512, యూనిట్ డిజిట్ 2, 2 పవర్ 3 8. 2 plus 8 10. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? ప్రతి ఒక్కరు క్లియర్ అవుతాయి ఎస్ అని పెట్టండి. డౌట్ ఉంటే ఏదైనా ఉంటే అడగండి. హౌ మెనీ 2 డిజిట్ వాల్యూస్? ఇవన్నీ మంచి క్వశ్చన్లు సార్. హౌ మెనీ, ఎన్ని 2 డిజిట్ నంబర్లు ఉన్నాయి? 7 పవర్ పి అనేది 3 తోటి ఎండ్ అవుతుంది. 3 తోటి ఎండ్ అవ్వాలంటే ఏ పవర్ 4k ప్లస్ 3నే ఏ క్యూబ్ అవుతుంది. ఏ పవర్ 4k ప్లస్ 3నే ఏ క్యూబ్ అవుతుంది. 17 పవర్ 4k ప్లస్ 3 చేసేస్తే అది 7 క్యూబ్. 7 క్యూబ్ ఈజ్ 343, 3 అవుతుంది. అంటే పి అనేది ఏ వాల్యూలు తీసుకుంటుంది? ఏదైతే 4 తోటి డివైడ్ అవ్వి 3 రిమైండర్ వస్తుందో ఆ వాల్యూలు తీసుకుంటుంది. ఏదైతే పి 4 తోటి డివైడ్ అయ్యి 3 రిమైండర్ వస్తుందో అది మాత్రమే తీసుకుంటుంది. 7కి ఏ పవర్ వేస్తే మనకు 3 యూనిట్ డిజిట్ వస్తుంది. 7 క్యూబ్ ఈజ్ 343 అంటే పి అనేది 3 కావాలి. 3 ఏ క్యూబ్ ఎప్పుడు వస్తుంది? పి అనేది 4k ప్లస్ 3 ఫామ్ లో ఉన్నప్పుడు. పి అనేది 4k ప్లస్ 3 ఫామ్ లో ఉండాలి. క్వశ్చన్ లో 2 డిజిట్ నంబర్లు ఉండాలి. క్వశ్చన్ లో 2 డిజిట్ నంబర్లు ఉండాలి. 2 డిజిట్ నంబర్లు అంటే కే 0 చెయ్యలేను. 0 చేస్తే 4 ఇంటూ 0 ప్లస్ 3 3. క్వశ్చన్ అనేది 2 డిజిట్ల నంబరు. కే అనేది 1 చెయ్యలేను. 4 ప్లస్ 3 ఎంత? 7. ఇది చెయ్యలేను. కే 0 కాదు, కే 2 కాదు. కే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 4
అట్లా 2 డిజిట్ల నంబర్ల వరకు కూడా ఇవ్వాలి. కే 25 వేసాను అనుకోండి, 25 నాళ్ళ 100, 100 ప్లస్ 3 ఎంత 103. 103 అనేది 3 డిజిట్ నంబర్ అయింది. అంటే కే 2 నుంచి స్టార్ట్ అయ్యి 24 వరకు ఏ వాల్యూలన్నా తీసుకోవచ్చు. సో 2 నుంచి 24 మొత్తం ఎన్ని వాల్యూలు తీసుకోవచ్చు? 23 వాల్యూలు తీసుకోవచ్చు. ఎట్లొచ్చింది ఇది? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. హైయెస్ట్ వాల్యూ 24, లోయెస్ట్ వాల్యూ 2 ప్లస్ 1. ఆన్సర్ ఎంత? 23. ఆన్సర్ ఎంత? 23. 17 పవర్ సమ్ నంబర్. 17కి 7కి ఏది పవర్ చేస్తే మనకు 3 వస్తుంది? 7కి ఏది పవర్ చేస్తే మనకు 3 వస్తుంది? 7 పవర్ 1 ఈజ్ 7. 7 స్క్వేర్ ఈజ్ 49. 7 క్యూబ్ ఈజ్ 343. అంటే పి గనక 3 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. పి 3 రావాలంటే ఏ క్యూబ్ రావాలంటే ఏ ఫార్మాట్ లో ఏ క్యూబ్ వస్తుంది? ఏ పవర్ 4k ప్లస్ 3. ఏ పవర్ 4k ప్లస్ 3. ఏ పవర్ 4k ప్లస్ 3 అనేది ఏ క్యూబ్ అవుతుంది. అంటే పి అనేది 4k ప్లస్ 3 ఫామ్ లో ఉండాలి. తడుక అర్థమైంది కదా? పి అనేది 4k ప్లస్ 3 ఫామ్ లో ఉండాలి. కే 0 కాకూడదు. 0 అవుతే గనక ఒకటే ఒక డిజిట్ నంబర్ అవుతుంది. 4 × 0 ప్లస్ 3. కే గనక 1 అవుతే 4 ప్లస్ 3 7. సో మనకు 2 డిజిట్ నంబర్లు కావాలి. 2 నుంచి 24 వరకు వేసుకున్నాను. ఎందుకు 24 వరకు వేసుకున్నాను? కే గనక 25 అవుతే 25 నాళ్ళ 100. 100 ప్లస్ 3 ఎంత? 103. 103 అనేది 3 డిజిట్ నంబర్ అయింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇట్లాంటి ఫార్మాట్లు నాకు తెలిసి ఇక్కడ మీకు చాలా ఈజీగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు.